అయితే ఈ 2.5 ఏళ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొంత తన సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీల పనితీరుకు సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ఒక ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఆయనకి. అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్. గుడ్ మార్నింగ్ నర్సన్. అన్న, ఒకటి ఫస్ట్ టాపిక్ అలాగే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య సర్క్ సంబంధించినంత వరకు ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని ఒక కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? ఇది సర్ అనేది ఒక కొత్త ప్రక్రియ. అది మ్యాక్సిమం కొంతమందికి అర్థం కావడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెండవది, కాన్సన్ట్రేటెడ్గా ఆ మీటింగ్స్ను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు కొన్ని నియోజకవర్గ పనులు లేకపోతే ఇతరత్ర పనులు ఉండడం వల్ల కూడా కొంత యాక్టివ్గా జరగలేదు. మళ్ళీ సీరియస్గా మన జూమ్ మీటింగ్ తర్వాత మళ్ళీ దాన్ని ఊపందుకున్నది. టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నిటి కూడా మనం అవపోసన పట్టుకోవాలి. మళ్ళీ మనం ఓటర్కి చెప్పాలి. బిఎల్ఏస్, బిఎల్ఓస్, ఇదంతా సిస్టమ్ కొంత క్రిటికల్గా ఉండడం వల్ల డిలే అయింది. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పి అది చాలా ఫాస్ట్గా అవుతున్నది. సో ఒకటేమో సర్రేమో రాజకీయ కోణం కూడా ఉన్నది దాంట్లో. రెండవది, ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి. తర్వాత 2002 ఓటర్ లిస్టును బేస్ చేసుకొని అప్పుడు ఓటు ఉంటే ఇప్పుడు ఎట్లా, అప్పుడు ఓటు లేకపోతే ఇప్పుడు ఎట్లా అనే దాని విషయంలో కొన్ని నిబంధనలు కొంచెం క్రిటికల్గా ఉంటాయి. కాబట్టి వాటన్నిటి కూడా సరి చేసుకొని ఇప్పుడు ఊపందుకుంది మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా. అదే గారు, ఒకటి మీరు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను చూడట్లేదు, ఉద్యమ కాలంలో ఒక రకంగా మనం కూడా చాలాసార్లు కలిసి పనిచేసిన పరిస్థితి వచ్చింది. కనుక ఎట్లా చూస్తారు ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలనకు సంబంధించి? వాస్తవం చెప్పండి. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మీరు మాట్లాడతారు కానీ దగ్గరగా చూస్తారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో మీ పేరు కూడా వినిపిస్తారు. కనుక ఈ 2.5 ఏళ్ళ పాలనకు సంబంధించి మార్కులు ఇవ్వండి అని కానీ లేకపోతే ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారు? పని చేయడం, ఏ సెలవు తీసుకోవడంతో పాటు 2-3 శాఖలు తన వద్ద ఉన్నాయి. తర్వాత ఓవరాల్ ప్రభుత్వాన్ని నడపడంలో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత సింపుల్ ఏం కాదు. సో ఆ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు యువకుడుగా అయి ఉండడము, తర్వాత ఎక్కువ సమయం ఇవ్వగలగడము, అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా కోఆర్డినేషన్ చేయడం, ఇదంతా చూస్తే ఒక ఏమంటాం అనుభవం గల పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి లెక్క తను పాలించడం అనేది నిజంగా నేనైతే ఇంత ఫాస్ట్గా యాక్సెస్ అవుతాడు, ఇంత ఇమ్మీడియట్గా ముందుకు పోతాడని నేను అనుకోలేదు. సో అది ఆయన ఆకలింపు చేసుకున్న విధానం కానీ, ప్రభుత్వ శాఖల్లో తను అనుభవం సాధించడం కానీ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు రేవంత్ రెడ్డి గారి కరెక్ట్గా దాన్ని లీడ్ చేయగలుగుతారని నాకు అనిపించింది. అనేక హామీలు ఇచ్చారు అదేం గారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా మీరు చాలా రకాలైన హామీలు ఇచ్చారు. సో వాటిలో ఎంత శాతం వరకు అమలైనాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం మ్యాక్సిమంగా 80% మనం ఓవర్కమ్ అయినాం. అంటే 6 గ్యారంటీల కింద ఉన్న 13 అంశాలు మ్యాక్సిమం మనము 80% వరకు అది స్టార్ట్ అయింది. అదే సమయంలో ముఖ్యంగా యువత అనేది చాలా కీలక పాత్ర పోషించింది. మీరు కూడా యువ నాయకులుగా ఉన్నారు. యువతకు సంబంధించినంత వరకు నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్యగా తెలంగాణలో ఉండేది. 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాల నియామకాలు జరగలేదన్నారు. సో మీరు వచ్చిన ఈ 2 నెలల్లో ముఖ్యంగా యువతకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? దాదాపు నెలకొక నోటిఫికేషన్ ఇవ్వాలనేది టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. దాని వెనుక ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉంది. ఎందుకంటే ఖాళీ అవుతున్న వాటిని వెంటనే చేయడం, తర్వాత కొన్ని టెక్నికల్ ఫ్లాస్ ఉన్న వాటి విషయంలో అందరు కోర్టుకు పోతున్నారు. కాబట్టి అసలు కోర్టుకు పోకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు తీసుకునేటట్టుగా నోటిఫికేషన్స్ చాలా అంటే పకడ్బందీగా యశవంత్ గారు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నోటిఫికేషన్స్ పడంగానే కోర్టుకు పోవడం, దాన్ని స్టాల్ చేయడము, దాన్ని స్టే ఇచ్చేయడము, దానివల్ల విద్యార్థులు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చేది. ఒకవేళ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ లీక్ల పేరు మీద పూర్తిగా నష్టం జరిగేది. ఈ పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా నివారించవచ్చో ఒక ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ నెలకు నోటిఫికేషన్ వేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఖాళీలన్నింటినీ పూరించడం ఒక ఎత్తు అయితే,
ఏవైతే బ్లూ కాలర్ జాబ్స్ ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేసుకొని వాటిని మన ఉపాధి అవకాశాల కింద ఉద్యోగాల్ని కూడా కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి యువత ప్రధానమైన బలం. బట్ ఇప్పుడు మనకు 25 లక్షల పైచిలకు ఉద్యోగార్థులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళకు మూమెంట్ టైం నుంచి మీకు తెలుసు నరసింహరావు గారు, ఎందుకంటే 2012 నుంచి ఎగ్జామ్స్ తెలంగాణ ప్రాంతంలో లేవు. 2012 నుంచి అంటే 14 సంవత్సరాల పాటు ఈ ఏర్పడ్డ ఖాళీలు కావచ్చు, ఏజ్ బార్ కూడా అయింది. దాని కొరకు మనం ఏం చేసినాం, మళ్ళీ 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్, ఇప్పుడు 1-2 ఇయర్స్ కొరకు 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. కొంతమంది ఏజ్ బార్ అయినా కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి. సో విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ చాలా నిర్ణయాత్మకమైన ఒక ఆలోచన ధోరణితోనే ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ఎందుకంటే దాన్ని సీరియస్గా వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లాంటివి కానీ, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లాంటివి కానీ, యువతకు విద్య నుంచే కాదు, మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో నాకు తెలిసి 1000 మందికి మొన్న బ్యాచ్కి ఉద్యోగాలు వచ్చినాయి. సో బ్లూ కాలర్ జాబ్సే కాదు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇలా ప్రిపేర్ అయ్యే పరిస్థితి తెచ్చింది. కాబట్టి యువతే బలం. యువత పట్ల ముఖ్యమంత్రి గారి కన్సర్న్ ఉంటుంది. ఉద్యోగాల నోటిఫికేషన్లే కాదు, నూతన ఉద్యోగాల కల్పన గురించి కూడా భవిష్యత్తులో మీకు అవకాశం ఉంది. అదే గారు, నేను విమర్శల వైపు కూడా వస్తాను. ఎందుకంటే చాలా రకాలైన విమర్శలు వస్తాయి. ఫస్ట్ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది, ఇవాళ కూడా కొంత దాని గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా 30% అనేది కేటీఆర్ కానీ హరీష్ కానీ పదే పదే కామెంట్ చేస్తున్నారు. ఏంటి హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేకపోతే ఎక్కడైనా మైనస్ అవుతుందా? మీ పైన విమర్శలు రావడానికి హైడ్రాను ఒక వేదికగా చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందంటారా? అయితే 80,000 కోట్ల పైచిలకు ఆస్తుల పరిరక్షణ జరిగింది హైడ్రాతో. అది ప్రజలకు మంచి జరుగుతున్నట్ట, చెడు జరుగుతున్నట్ట? నేను ఈ మధ్య రంగనాథ్ గారితో మాట్లాడిన, ఇట్లాంటి విమర్శలే వస్తున్నాయి, మేము ఎలాంటి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఒక సూచన కూడా వారికి ఇచ్చిన. ఏంటంటే, మీరు హైడ్రా ఆధీనంలోకి తీసుకున్న భూముల వివరాలు, అక్కడ ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అక్రమంగా వాళ్ళ యొక్క వివరాలు, వాటి నుంచి ఎంత మొత్తంలో మనం ప్రభుత్వము ప్రజలకు చెందిన ఆస్తిని ప్రజలకు వెనక్కి తీసుకోగలిగింది అని ఒక సెమినార్, అన్ని ఆల్ పార్టీస్తో మీటింగ్ పెట్టి మీరు ఒక సెమినార్ పెట్టండి సార్ అని కూడా చెప్పిన. ఎందుకంటే హైడ్రా వల్ల ప్రజలు చాలా వరకు సంతోషంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న హంగామా, ఎవరు కేటీఆర్ టీం చేస్తున్న హంగామా తప్పితే, అంటే చెరువులు కబ్జా చేసుకోమని చెప్తున్నట్ట కేసీఆర్ కేటీఆర్. రాజకీయ ఎత్తుగడో నాకు అది అర్థం కాదు. హైడ్రా అనే ఒక టూల్ ఈరోజు దానికి పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది. అది కోర్టుకు వెళ్ళే వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కూడా చూస్తున్నది. ఎవరైనా అక్రమంగా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్లో అక్రమంగా హైడ్రా తీసుకున్నా కూడా కోర్టుకు పోతే వాళ్ళకు స్టే ఇచ్చే అవకాశం కూడా ఉంది. అట్లాంటప్పుడు వెరిఫై చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కూడా మన బుద్ధ భవన్లో ఉంటుంది, మీరు చూడండి. ఎవరైనా అక్రమంగా మీ భూములను ఇట్లా రాంగ్గా చెప్పే ప్రయత్నం చేస్తే మీరు పోలీస్ స్టేషన్ పోయి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు పోలీసులు దాని వివరాలన్నీ కూడా తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు, ఇది నిజమైన ఈ వ్యక్తికి సంబంధించిందే కాబట్టి దీన్ని హైడ్రా ముట్టుకోదు. ఒకవేళ నిజంగా ఆక్యుపై చేసినోడు ఉన్నాడు అనుకోండి, కంప్లైంట్ చేస్తే పోయి హైడ్రా ఆక్యుపై చేసుకుంటుంది. మరి ఈ ఇల్లీగల్ ఏవైతే గ్రాబింగ్స్ ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తుందా హైడ్రా? మంచిది కాదని చెప్తే కూల్చడం అని అంటారు. అవును, ఇప్పుడు ఒక మాట అనుకుందాం, టీఆర్ఎస్ పార్టీకి మేమే ఇచ్చినాం, ఏంది ఒక ఎంత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఒక ఆయన పోయి అది నాదే అని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూలుస్తానో లేకపోతే దాన్ని నాదే అని చెప్పేసి ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? నేను ఇచ్చిన భూమి అది సరైన భూమి అని చెప్పాలనా, లేకపోతే లేదు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే కూల్చకుండా వాళ్ళకి ఇచ్చేయాలనా? అట్లా అనుకుంటే ఖాళీ జాగాల మీద అంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు వేసి ఉన్నారు. ఇప్పుడు ఖాళీ జాగాలు ఉన్నాయి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ చుట్టూ కూడా, పట్టణాల్లో వదిలేయాలన్నట్టు. వాళ్ళ బినామీలకు అక్రమంగా భూ కేటాయింపులు చేసిండ్రు. అది ఎఫ్టీఎల్లో చేసిండ్రు, అది ప్రభుత్వ భూములలో చేసిండ్రు, ఇతరత్ర ఏదైతే భూదాన్ ల్యాండ్సో లేకపోతే ఎవెక్యూ ప్రాపర్టీసో లేకపోతే ఇంకా చెప్పాలంటే అసైన్ ల్యాండ్స్ని కూడా ఎంతోమందికి అప్పనంగా ఆ ధరణి పోర్టల్ ఏదైతే వచ్చిందో ఆ ధరణి పోర్టల్ మొత్తం కూడా మాయాజాలమే. సర్వే నెంబర్ మాయ చేయడం, వాళ్ళ బినామీకి దాన్ని అసైన్ చేయడం. కాబట్టి హైడ్రా ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళ పట్ల అది సింహస్వప్నంగానే ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారు దానికి ఒక స్పెషల్
ఒక ప్రొటెక్షన్ లెక్క ఒక హైడ్రా టీంని ఏర్పాటు చేసింది. అది ప్రజా ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసింది. ఎవరైతే ప్రజల ఆస్తులు భక్షించారో వాళ్ళకి భయం అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఇన్ని దాదాపు 1.5 కోటి మంది జీవిస్తున్న ఇళ్లలో ఎంతమంది ఇళ్ళకి పోయి అది హైడ్రా ఈరోజు వాళ్ళ ఇండ్లు కూలుస్తా అంటున్నది. క్రమంగా ఆక్యుపై చేసుకున్న భూములు వెనుకకు తీసుకున్నది అని అంటే అది మంచి జరిగినట్ట తప్పు జరిగినట్ట వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతా తప్పితే హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది.